ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ అంశం పేరు 7 నేత్రములు కలిగిన రాయి. దీనికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడే తన ఆత్మ ద్వారా చదవబడిన మాటలను మనకు దీవించి పంచిపెట్టును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రియా స్నేహితులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అది 7 నేత్రములు కలిగిన రాయి. సహజంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనకి ప్రతిదినం కూడా రాళ్ళు, రప్పలు అనేవి తారసపడుతూనే ఉంటాయి. ఈ భూమండలం అంతట్లో కూడా ఎన్నో రాళ్ళు, రప్పలున్నాయి. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి రాయిని ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి 7 నేత్రాలున్నాయి. నిజానికి ఈ మాట వింటేనే మనకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. రాయికి నేత్రాలు ఉండటం ఏంటి? అవి కూడా 7 ఉండటం ఏమిటి? అని మనం కొంత సంభ్రమాశ్చర్యానికి లోనవుతాం. కానీ ప్రియులారా, ఈ 7 నేత్రములు కలిగినటువంటి రాయి మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తా ఉంది అని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల లేఖనాధారాలు మనకు ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా మనం గమనించుకుంటూ ఈ 7 నేత్రములు కలిగినటువంటి రాయి మన ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ఈ రాయి చూపిస్తా ఉంది అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా ఆదికాండం గ్రంథం 49వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయనే. ఆ దేవుని గురించి మాట్లాడుతూ యాకోబు ఈ విధంగా ఆ దేవాది దేవుణ్ణి సంబోధిస్తా ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడు ఆయనే. ఇప్పుడు మనం జకర్యా 3:9లో చూసుకున్నాం. అక్కడ రాయి అనేటువంటి మాట. అదే విధంగా ఇక్కడ ఆదికాండం 49:24లో చూసాం. ఇక్కడ బండ అనేటువంటి మాట. ఈ రాయి, ఈ బండ ఒక వ్యక్తిని సూచిస్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. ఆ బండ ఆయనే అంటా ఉన్నాడు. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. ఆయన, ఇది ప్రవక్త అయినటువంటి యెషయా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మెస్సియాగా ఆయన ప్రవచిస్తున్నటువంటి సందర్భంలో ఆ మెస్సియా అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బండగాను, రాయిగాను వర్ణించటం మనం చూస్తా ఉన్నాం. మెస్సియాగా రాబోతున్నటువంటి ఆ రక్షకుడు, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బండగా, రాయిగా ఇక్కడ యెషయా ద్వారా ప్రవచింపబడుతున్నాడు. ఇప్పుడు మరొక లేఖన భాగాన్ని క్రొత్త నిబంధన నుండి మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరును ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఏ బండ గురించైతే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిందో, ఏ బండ గురించైతే ఆదికాండం గ్రంథం 49వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ద్వారా ప్రవచింపబడిందో, ఏ బండ గురించైతే
యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచింపబడిందో, ఆ బండ క్రీస్తు అని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ బండ ఆత్మ సంబంధమైనటువంటి బండ అని చూస్తా ఉన్నాం. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి ఒక మానవుడిగా మానవుల రక్షణ కొరకై వచ్చాడు. ఆయన ఆ బండతో పోల్చబడుతూ ఆయన ఆత్మ సంబంధమైనటువంటి బండగా ఇక్కడ పిలువబడతా ఉన్నాడు ప్రియులారా. అయితే ఒక మనిషిని ఒక బండతో పోలుస్తున్నప్పుడు అసలు ఆ బండ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచించాలి అంటే, ఆ బండలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అవి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లక్షణాలకు అవి సరిపోలుస్తూ మనం కొన్ని లేఖన భాగాల్ని గమనించుకుందాం. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 23, 24 వచనాలు. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతూ ఒక విషయాన్ని మనకిక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నా మాటలు వ్రాయబడవలెనని ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి, సీసముతో నింపబడి, నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను అంటా ఉన్నాడు. ఇక్కడ బండ అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అయితే యోబు యొక్క కోరిక, యోబు యొక్క ఆశ ఏంటంటే, ఆయన మాటలు వ్రాయబడాలని, ఆయన మాటలు నిత్యము నిలవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి ఆయన మాటలు నిత్యము నిలిచి ఉండాలంటే అవి ఎక్కడ వ్రాయబడాలని కోరుకుంటా ఉన్నాడు? ఒక బండ మీద ఇనుప పోగరతో చెక్కబడి, ఆ చెక్కబడినటువంటి అక్షరాలలో సీసముతో నింపబడి, అవి నిత్యము నిలవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ బండ అనేది ఒక నిత్యత్వాన్ని సూచిస్తా ఉంది. నిత్యము నిలిచి ఉండే స్థితిని ఈ బండ సూచిస్తా ఉంది. అలాగైతే ఈ బండ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది అని మనం చూసుకుంటే, మన ప్రభువు యొక్క నిత్యత్వాన్ని ఈ బండ సూచిస్తా ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు అని. అంటే ఆయన యొక్క నిత్యత్వం. అదే విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా తన గురించి తాను వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్తూ ఏమన్నాడంటే, ఇదిగో మృతుడనైతిని కాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన నిత్యము జీవించి ఉన్నటువంటి వాడు. ఆయన నిన్న ఉన్నవాడు, నేడు ఉంటున్నవాడు, ఎన్నటెన్నటికీ ఉండబోతున్నవాడు. ఈ బండ అనేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. మరొక పోలిక మనం గమనించుకుందాం. మన మూలవాక్యంగా మనం చదువుకున్నాం జెకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనం చూసినటువంటి ఆ రాయికి 7 నేత్రాలున్నాయి. 7 అనేది ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్యగా బైబిల్‌లో మనకి వ్రాయబడింది. అదే విధంగా అది మరి దైవత్వానికి సాదృశ్యంగా ఈ 7 అనేటువంటి సంఖ్య వాడబడడం మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ 7 నేత్రాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్తము చూస్తున్నవాడని, సమస్తము ఎరిగినవాడని, సర్వజ్ఞానిని, ఆయన యొక్క దైవత్వాన్ని మనకు చూపిస్తా ఉంది ప్రియులారా. దీనికి సహాయకరంగా లేఖనాలు కూడా మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలువబడి ఉండుట చూచి తిని. చూడండి, వధింపబడిన గొర్రెపిల్ల నిలువబడి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులును ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రియులారా, ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల నిలువబడి ఉండటం మనం చూస్తా ఉన్నాం. ఎవరి వధింపబడిన గొర్రెపిల్ల? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలోను 36వ వచనంలోను యోహాను గారు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తన శిష్యులకు చూపిస్తూ, ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు వారిని అక్కడ సంబోధించాడు. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? సర్వలోక మానవాళి పాపాలను తాను మోసుకొని పోవడానికి, మానవుల పాప శిక్షా విధి కొట్టివేయడానికి. కాబట్టే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క గొర్రెపిల్లగా తన్ను తానే సిలువకు వధకు అప్పగించుకున్నాడు. సిలువలో ఆయన వధించబడ్డాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిలువబడి ఉండుట, అనగా ఈ నిలవబడుట అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయనకు 7 కొమ్ములు ఉండటం మనం చూస్తున్నాం. ఈ కొమ్ములు అనేది ఒక అలంకార భాషలో ఆయన యొక్క సర్వాధికారాన్ని మనకు చూపిస్తా ఉంది. అదే విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వధింపబడి నిలువబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన 7 నేత్రములు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా చూడండి, అదే కదా జెకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో 7 నేత్రములు కలిగినటువంటి రాయి అని మనం చెప్పుకున్నాం. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 7 నేత్రాలు కూడా ఆయన యొక్క సర్వజ్ఞతకు, ఆయన సమస్తము ఎరిగి ఉన్న స్థితికి మనకు సాదృశ్యంగా ఇక్కడ కనబడతా ఉన్నాయి ప్రియులారా. జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ కనుల గురించి మాట్లాడుతూ, లోక సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. లోక సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రాలు, అనగా యెహోవా దేవుని యొక్క 7 నేత్రాలు, అవి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నేత్రాలుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ కన్నులు లోక సంచారం చేస్తా ఉన్నాయి, భూమి అంతటికీ పంపబడినాయి అంటే, మరి దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తాం ప్రియులారా. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి 7 కన్నులు, అనగా ఆయన సమస్తము చూస్తున్నవాడు. ఎందుకంటే ఆ కనుదృష్టి లోకమందంతటా ఉంది కాబట్టి, అది ఏ విధంగా ఆయన భూలోకంలో మానవుడిగా జీవిస్తున్న దినాల్లో ఈ యొక్క లక్షణం ఆయనలో నెరవేరింది అనడానికి ఒక్క ఉదాహరణ మాత్రం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 47, 48 వచనాలు. ఆ సందర్భం ఏంటంటే, నజరేతులో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు ఫిలిప్పు, యేసు ప్రభు వారు శిష్యుడిగా ఎన్నుకున్నటువంటి ఫిలిప్పు నతానీయేలు అనేటువంటి వ్యక్తిని కనుగొని, ఆ నతానీయేలుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. అతడు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు నిజముగా ఏ కపటమును లేదు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆ నతానీయేలు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నతానీయేలు యేసు ప్రభు వారిని చూస్తాడు. అంతకుముందు నతానీయేలుకి యేసు ప్రభు వారు ఎవరో తెలియదు. కానీ తనను గూర్చినటువంటి సంగతులు యేసు ప్రభు వారు మాట్లాడటం విని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఏమన్నాడంటే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని ఒక ప్రశ్న వేశాడు ఆశ్చర్యంలో. అందుకు ప్రభువారు అన్నారు, అసలు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, అసలు నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అన్నాడు. చూడండి, ఆయన 7 నేత్రాలు. మనమైతే ఎదురుగున్న వాటిని చూడగలం, కొంతవరకు మరి కొంత దూరానికి మనం చూడగలం. కానీ ప్రభువు భూలోకం అంతటినీ కూడా ఆయన ఎక్కడ ఉన్నా అక్కడ నుండే చూడగలడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి భూలోకం అంతటా కూడా సంచారం చేస్తా ఉంది. ఆయన మానవుడిగా ఉన్నప్పటికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి దేవుడు అనేది కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన కనుదృష్టి అసలు నతానీయేలు తన దగ్గర రాకముందే, అసలు ఫిలిప్ అతన్ని పిలవక ముందే ఎరిగిన వాడు అనేటువంటి ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన అనేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన 7 నేత్రాలు, ఆయనకున్నటువంటి ఆ దృష్టిని, కనుదృష్టిని మనకు వెల్లడి చేస్తా ఉన్నాయి ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ప్రభు యొక్క దృష్టిని గురించి వర్ణిస్తూ, మరియు ఆయన దృష్టికి, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. 7 నేత్రాలు, ఆయన దృష్టి యొక్క సంపూర్ణతను మనకి ఇక్కడ చూపిస్తా ఉంది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు, ఆ 7 నేత్రాలకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
బైబిల్ గ్రంథంలో అనేక రిఫరెన్సులు ప్రభు యొక్క కనుల గురించి, ఆయన సమస్తము చూస్తున్నవాడని, సమస్తము ఎరిగిన వాడని, ఆయన సర్వజ్ఞాని అని అనేక సందర్భాల్లో లేఖనాలు వ్రాయబడ్డాయి. ఈ బండలోని మరొక లక్షణాన్ని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఏ విధంగా ఆపాదించబడతా ఉందో మరొక సంగతిని మనం గమనిద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట ఇందాక మనం గమనించాం. ఇశ్రాయేలీయులు తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగిరి అనేటువంటి మాట 2 సంగతులను మనకిక్కడ వెల్లడి చేస్తా ఉంది. మొదటిగా తమ్మును వెంబడించిన బండ. ఆనాడు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నటువంటి వారు 430 సంవత్సరాల తర్వాత మోషే అహరోనుల నాయకత్వంలో వారు విమోచింపబడి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఉండగా వారిని వెంబడించినటువంటి బండ, ఆ బండ క్రీస్తు అని మనం ఇప్పుడే గమనించుకున్నాం. అలాగైతే వారిని వెంబడించటం అనేటువంటి ఈ స్థితి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలుగా మనకిక్కడ కనబడతా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు వారికి తోడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలు అనబడ్డాడు. దేవుడు ఆయన నమ్మిన వారికి తోడుగా ఉండేటువంటి వాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నటువంటి ఈ బండ, వారిని వెంబడించిన బండ అంటే వారికి తోడుగా ఉన్నటువంటి బండ, అనగా వారికి ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి బండ. ఆ ఇమ్మానుయేలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచిస్తూ, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును అని ప్రవచించాడు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటో అక్కడ ఫుట్ నోట్ లో రాశారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. అనగా ఇమ్మానుయేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సత్యాన్ని కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలం. యెషయా ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ సత్యం ఏ విధంగా నెరవేరిందో మత్తయి గారు చాలా స్పష్టంగా వ్రాసాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానండి. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి ఆయనను గూర్చినటువంటి ప్రతి ప్రవచనం కూడా ఆయన మొదటి రాకడలో నెరవేరింది. రెండవ రాకడలో నెరవేరవలసినటువంటి ప్రవచనాలు ఇంకా ఉన్నాయి. అవి కూడా త్వరలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో నెరవేరుతాయని మనము విశ్వాసంతో కనిపెట్టుకొని చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనం ముందుకు వెళ్దాం. మనం ఇప్పుడే గమనించుకున్నట్లుగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని చెప్తూ ఏ విధంగా వారు ఆ బండలోనిది త్రాగారు, ఆ బండలో నుండి ఏం త్రాగారు వాళ్ళు ఇశ్రాయేలీలు అనగా వారు అరణ్య ప్రయాణములో 2 అనుభవాలను మనం చూద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచింపబడి వాగ్దాన దేశ ప్రయాణంలో ఉండగా రెఫదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు వారికి అక్కడ నీళ్లు లేవు. ఆ ఎడారిలో వారికి తాగడానికి నీరు కరువైపోయింది. అప్పుడు దేవుడు మోషేకి ఏం సూచించాడు అంటే నిర్గమాకాండం 17, 5, 6 వచనాలు. నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఈ మాట జాగ్రత్తగా వినండి. బండ మీద నీకు నేను ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని దేవుడే మోషేకి సెలవిచ్చాడు. ఆ విధంగా మోషే వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అట్లు అంటే మోషే వెళ్ళాడు, ఆ పెద్దలందరినీ తీసుకొని వెళ్ళాడు. ఆ పెద్దల కన్నుల ఎదుట ఆ బండను మోషే కొట్టాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే మోషే ద్వారా కొట్టబడినటువంటి ఆ బండ నుండి నీళ్లు ప్రవహించగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ నీళ్లు త్రాగి తమ దప్పి తీర్చుకున్నారు, తమ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ఆ విధంగా ప్రయాణం చేస్తూ చేస్తూ సీను అరణ్యానికి వచ్చారు.
ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులకు నీళ్లు దొరకలేదు. నీళ్లు కరువైపోయినాయి. ఆ నీళ్లు కరువైనప్పుడు దేవుడు తిరిగి మోషేతో అన్నాడు, నీవు నీ సహోదరుడైన అహరోనును తీసుకొని వెళ్ళి ఆ బండతో మాట్లాడుము, ఆ బండ నీకు నీళ్ళిచ్చును. చూడండి, తమ్మును వెంబడించినటువంటి బండ, ఆ బండ వారిని వెంబడిస్తా ఉంది. దేవుడేం చెప్పాడంటే, నీళ్లు లేవని ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఓ మోషే, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళిస్తుంది. నీవు వారి కొరకు ఆ బండలో నుండి నీళ్లు రప్పించు అని చెప్పినప్పుడు మోషే ఆ కర్రను తీసుకొని వెళ్ళాడు దేవుని సన్నిధిలో నుండి. 11వ వచనం చూస్తే, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే రెఫదీములో ఇంతకుముందు కొట్టబడిన బండ ఈ సీను అరణ్యంలో మరొకసారి కొట్టబడవలసిన అవసరం లేదు. కానీ మోషే కోపావేశంతో, దేవుడేమో మాట్లాడమన్నాడు, కానీ మోషే కోపావేశంతో ఆ బండను మళ్ళా 2 సార్లు కొట్టాడు. సమృద్ధిగా ఆ బండలో నుండి నీళ్లొచ్చినాయి ప్రియులారా. కానీ మోషే చేసిన ఈ పనిని బట్టి మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని కోల్పోయాడన్న సంగతి మనం ఎరుగుదుము ప్రియులారా. ఆ విధంగా ఇశ్రాయేలీయులను వెంబడించినటువంటి ఈ బండ, అది కొట్టబడినటువంటి బండ. అది సందులు ఏర్పడినటువంటి బండ. అది కొట్టబడగా సందులుగా పగిలినటువంటి బండ అని మనం చూస్తా ఉన్నాం. మీకు 2 సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనం నుండి చూద్దాం. మోషే తనతో మాట్లాడుతున్నటువంటి ఆ యెహోవా దేవుని యొక్క ముఖాన్ని చూడాలని ఎంతో ఆశపడి అడిగినప్పుడు దేవుడు ఈ విధంగా మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. 20వ వచనం నుండి, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. చూడండి, మళ్ళా బండ గురించిన ప్రస్తావన. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును నీవు చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. మోషే ఆ బండకున్నటువంటి సందులో దాయబడ్డాడు. దేవుడు అతని దాటి వెళ్తూ ఉండగా ఆ బండకున్నటువంటి సందులో మోషేని దాచి దేవుడు తన చేతితో కప్పి మోషేని దాటి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆ విధంగా కొట్టబడిన బండ, సందులు ఏర్పడినటువంటి బండ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటానికి మరికొన్ని లేఖన భాగాల ద్వారా మీకు వివరిస్తాను. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా అని ప్రియుడైనటువంటి సొలొమోను తన ప్రియురాలైనటువంటి షూలమ్మితితో మాట్లాడుతా ఉన్నాడు. ఈ ప్రియుడైన సొలొమోను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండగా, పావురంతో పోల్చబడిన ప్రియురాలైనటువంటి షూలమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. అలాగైతే ఈ పావురం సంఘం అయితే, ఈ సంఘం ఎక్కడ ఉంటా ఉంది? బండ సందులలో ఎగురుచున్నటువంటి పావురము. ఈ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఆయన కొట్టబడినటువంటి బండ, సందులు కలిగినటువంటి బండగా మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆనాడు ఇశ్రాయేలీయులను వెంబడించినటువంటి బండ మోషే ద్వారా ఏ విధంగా కొట్టబడిందో, అదే విధంగా సర్వమానవాళి యొక్క రక్షణ కొరకై బండగా పోల్చబడినటువంటి, అలంకార భాషలో చెప్పబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనందరి రక్షణ కొరకై, మనకు జీవజలములు ఇచ్చుట కొరకై సిలువలో, ఆ గొల్గొతాలో, ఆ కల్వరి అనేటువంటి ప్రదేశంలో ఆ సిలువ మీద మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొట్టబడ్డాడు అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. 4 సువార్తల్లో ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొని ఏ విధంగా ఆయన కొట్టబడ్డాడో, దూషించబడ్డాడో, గాయపరచబడ్డాడో, ఆయన వీపు ఏ విధంగా కొరడా దెబ్బలతో నాగడి చాళ్ళ వల్లే దున్నబడి బ్రద్దలైపోయిందో మనం సువార్తల్లో గమనించగలం. అదే విధంగా యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మరూపిగా ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని, అవమానపరచు వారికిని
నా ముఖము దాచుకొనలేదు. ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని. ఇలా చూడండి ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొట్టబడ్డాడో మనం చూస్తున్నాం. 129 కీర్తన 3వ వచనంలో అక్కడ స్పష్టంగా ప్రభువారు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేశారు. ప్రియులారా చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహం ఏ విధంగా కొట్టబడిందో, ఏ విధంగా గాయపరచబడిందో, ఏ విధంగా సందులుగా చేయబడిందో మనం చూస్తున్నాం. 4 సువార్తల్లో కూడా మనం గమనించినప్పుడు ఒక లేఖన భాగాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు గనక మనం గమనించుకుంటే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల్లో ప్రవచింపబడిన రీతిగానే ఆయన ఏ విధంగా కొట్టబడ్డాడో, ఏ విధంగా గాయపరచబడ్డాడో, ఏ విధంగా బండ బ్రద్దలైనట్లుగా మన ప్రభువు బ్రద్దలయ్యాడో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. బ్రద్దలుగా ఆయన శరీరం ఏ విధంగా చీలిపోయిందో మనం చూస్తా ఉన్నాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. తర్వాత 3వ వచనం చూస్తే సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. కొట్టబడిన ప్రభు. తర్వాత అదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 17, 18 వచనాలు కూడా మనం చూద్దాం. వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. పిల్లారా చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 మేకులతో సిలువకు అంటగొట్టబడ్డాడు. ఆయన శరీరం బద్దలైపోయింది పిల్లారు. ఆనాడు బండను కొట్టగా బండ బ్రద్దలై జీవ జలములు ప్రవహించి వారి ప్రాణాన్ని నిలబెట్టినట్లుగా, వారి దప్పిక తీర్చినట్లుగా ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాయపరచబడగా, ఆయన కొట్టబడగా, ఆయన సిలువకు అంటగొట్టబడగా, ఆయన శరీరము నుండి ఆయన పొందిన ప్రతి గాయము నుండి ఆయన శరీరములోని పవిత్ర రక్త ధారలు, రుధిర ధారలు కడబొట్టు వరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించాడు ప్రియులారా. అట్టి పవిత్ర రుధిర ధారల్లో ఎందరైతే తమ పాపాలు కడుక్కున్నారో వారు రక్షణ పొందుతున్నారు. వారి ఆత్మీయ దప్పిక తీరుతా ఉంది. ఆయన జీవ జలములు ఇచ్చేటువంటి జీవజల ప్రదాతగా కల్వరి సిలువలో మనందరి రక్షణ కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి యేసయ్య 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు ప్రియులారా. సర్వమానవాళికి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. అట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ బండ మనకు సూచిస్తా ఉంది. మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో జకరియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా దేవుడు ఒక మాట చెప్పడం మనం చూస్తాం. దాని చెక్కడపు పని చేయువాడను నేనే అన్నాడు. అంటే చెక్కడపు పని అంటే మనకి ఏమర్థమవుతా ఉంది? ఒక రాయి చెక్కబడుతూ ఉండగా ఆ రాయి ఒక రూపం దిద్దుకుంటుంది. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ రాయి సూచిస్తూ ఉండగా, మరి ఆ రాయికి చెక్కడపు పని చేసినటువంటి దేవుని యొక్క కార్యం మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో మనం ఎలా చెప్పుకోవచ్చు అని. దేవుడే ఆ రాతి మీద చేసినటువంటి చెక్కడపు పని మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మానవ జీవితంలో ఆయన పొందినటువంటి శ్రమానుభవాలకు సాదృశ్యంగా కనబడతా ఉంది. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తర్వాత మాట మనం చూస్తే ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు అతనికి వ్యాధి కలుగజేసెను. చూడండి, ఆ రాతికి చెక్కడపు పని చేసిన వాడను నేనే అని జకరియా 3:9లో దేవుడు మాట్లాడగా, ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉండగా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉండగా, ఆ ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవుని చేత నలుగగొట్టబడ్డాడని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఆ తండ్రి తాను అత్యధికంగా ప్రేమించిన తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని ఆ విధంగా నలగొట్టాడు, ఆ విధంగా సిలువకు అప్పగించాడు, ఆ విధంగా సిలువలో ఆయన నలగొట్టాడు, ఆయన అతనికి ఆ విధంగా వ్యాధి కలుగజేశాడు. ఏంటి దీనికి కారణం? అంతగా ప్రేమించాడే, ప్రేమించిన ఆ ప్రేమ కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు అంటే ఎవరి కొరకు అంటే ఈనాడు పాప మానవులమైనటువంటి మన కొరకే ప్రియులారా. పాప మానవులందరి కొరకు
తన కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, సర్వమానవాళిని ఆ దేవుడు ఎంతగా ప్రేమించాడో యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించిన ప్రభు తన ప్రేమ కుమారుణ్ణి మన స్థానంలో మనం శిక్షించబడాలి మన పాపాలను బట్టి. మనం మరణించాలి మన పాపాలను బట్టి. మన స్థానంలో తన ప్రేమ కుమారుణ్ణి ఆ సిలువకు అప్పగించిన ఆ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడు. ప్రియ స్నేహితుడా, ఆలోచించే. క్రీస్తు మతం కాదు, క్రీస్తు మార్గం. తండ్రి మాత్రమే కాదు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే, పాప మానవులమైనటువంటి మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తండ్రితో సమానముగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమైన ఆయన ఎంచుకోకుండా దాన్ని విడిచిపెట్టి మనలాంటి మానవునిగా కన్యగర్భ ఒక పరిశుద్ధమైనటువంటి శిశువుగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనలాంటి మానవుల మధ్య 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జీవించి కృపాసత్య సంపూర్ణుడిగా జీవించి తన 33.5 ఏట కల్వరి సిలువకు మనల్ని ప్రేమించి మనకు బదులుగా తనను తానే సిలువకు బలిగాను అర్పణగాను అర్పించుకొని తన పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చిందించాడు. మనం పొందవలసిన శిక్ష తాను పొంది తన శరీరం బ్రద్దలు కాగా ఆ గాయాల నుండి కారినటువంటి రక్తధారలు కడబొట్టు వరకు చిందించి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు. ఆయనలో పాపం లేదు కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. యేసయ్య జన్మతః పరిశుద్ధుడు, జీవితాన్ని బట్టి పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువు పునరుద్ధానుడై విజయవీరుడుగా తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, రక్షణ ఇస్తాను, పాపక్షమాపణ ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తానని పిలుస్తూ ఉండగా ఒకనాడు ఆ సువార్త విన్నటువంటి మనం, మనము ఆ ప్రభు నామములో విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాం, నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ జీవజల ధారలను మనం సేవించాం. ఆయన పవిత్ర రక్త ధారల్లో మన పాపాలు కడుక్కున్నాం. గొప్ప రక్షణ పొంది ధన్యులమయ్యాం. ఈనాడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం ఓ విశ్వాసిని, భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అనేటువంటి ఆ లేఖనం నీలో నాలో మనలో నెరవేరింది. ఇంకా నెరవేరవలసిన వారుంటే ఆ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ధన్యులు కావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, లేఖనాల్లో రాయను గురించినటువంటి ఇంకా అనేక భాగాల్లో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరినాయి అనేది మీకు మరికొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. 118వ కీర్తన 22, 23 వచనాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇక్కడ రాయి గురించి మరొకసారి మనం చూస్తున్నాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందట. ఆ ఇల్లు కట్టేవారు ఇశ్రాయేలీలు. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఏ విధంగా వారు ఆ ప్రభువుని, ఆ రాయి అయినటువంటి ఆ ప్రభువుని ఏ విధంగా నిషేధించారు, వారు తిరస్కరించారు అనేది మనం చూడవచ్చు. ప్రియులారా, యోహాను సువార్త 1:11 వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిందండి. ఏ విధంగా ఇశ్రాయేలీయులు ఆయన్ని తృణీకరించారనేది. యోహాను గారు రాస్తే ఏమన్నాడంటే, ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తృణీకరింపబడినటువంటి రాయికి సాదృశ్యంగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు అనగా ఇశ్రాయేలు యొద్దకు వచ్చాడు. కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మనం 4 సువార్తల్లో కూడా గమనిస్తే ఏ విధంగా ఇశ్రాయేలీయులు, వారి ప్రధాన యాజకులు, వారి పెద్దలు, వారి శాస్త్రులు, వారి పరిసయ్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తృణీకరించారో, ఆయన్ని తిరస్కరించారో, ఆఖరికి ఆయన్ని సిలువకు అప్పగించారో చాలా స్పష్టంగా లేఖనాల నెరవేర్పు వ్రాయబడింది. పిల్లరా, ఆ 118వ కీర్తనలోని 23వ వచనం మనం ఇందాక గమనించుకున్నాం. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం అన్నాడు కీర్తనకారుడు. అవునండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మ మనకు ఆశ్చర్యం, ఆయన జీవితం మనకు ఆశ్చర్యం, ఆయన సిలువ మరణం మనకు ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం మనకి ఆశ్చర్యం. టోటల్ గా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితమే మానవులమైనటువంటి మన కన్నులకు ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి జీవితం. అయితే ప్రభు తన పరిచర్య జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించాడు.
అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవాగా ఆయన జరిగించినటువంటి అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలో వ్రాయబడ్డాయి, పాత నిబంధనలో వ్రాయబడ్డాయి. అయితే వ్రాయబడిన ఆ ఎన్నో ఆశ్చర్య కార్యాలన్నిటికంటే మించినటువంటి ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ, పునరుద్ధానాలు మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఆయన శిలువలో జరిగించినటువంటి రక్షణ కార్యం, అది మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఇది యెహోవా వలన జరిగినది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనేటువంటి లేఖనం కూడా ఎంతో స్పష్టంగా నెరవేరడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరొక లేఖన భాగాన్ని కూడా మనం గమనిస్తే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. పిల్లలు ఇక్కడ కూడా రాయి గురించి మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ రాయి పునాది రాతిగా వేయబడిందని మనం చూస్తున్నాం. అది అమూల్యమైనటువంటిదని, అది ముఖ్యమైనటువంటిదని ఆ రాయి గురించి దేవుడే తన ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు. మనం అనేక లేఖన భాగాల్ని రాయి, బండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అవి సూచిస్తా ఉన్నాయో మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మరొక లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. ఏ విధంగా ఈ ముఖ్యమైనటువంటి మూలరాయి, అమూల్యమైన రాయి, మూలకు తలరాయి, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. 118వ కీర్తనలో మనం చూసాం. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయితే. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఆ తృణీకరింపబడిన, తిరస్కరింపబడిన రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారని అపోస్తలులు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఆనాడు వారికి తెలియజేశారు ప్రియులారా. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అనగా యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు అని పై వచనాల్లో చెప్తా ఉన్నాడు. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. చూడండి, ముఖ్యమైనటువంటి మూలరాయి, అమూల్యమైన తలరాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ముఖ్యమైన మూలరాయిగా, పునాది రాయిగా కట్టబడినటువంటి ఆ కట్టడం ఏంటి అనేది మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. చూడండి, ఒక పునాది వేయబడింది, ఆ పునాది యేసుక్రీస్తే. మరొక లేఖన భాగాన్ని కూడా మనం గమనిద్దాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఇదే మాటలు కదా మనం యెషయా 28:16లో మనం చూసాం దాని నెరవేరు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు అనగా ఈనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందిన ప్రతి విశ్వాసి గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ దేవుని ఆలయం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఒక పునాది గురించి, ఆ పునాదిలో వేయబడినటువంటి ముఖ్యమైన మూలరాయి గురించి మాట్లాడుకున్నాం. ఏంటి ఈ కట్టడం అంటే అది దేవుని ఆలయం. దేవుని ఆలయం కట్టబడతా ఉంది. ఆలయానికి పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ పునాదిలో వేయబడిన ముఖ్యమైన మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఏమిటి ఆలయం అంటే అది దేవుని ఆలయం. మరొక మాట కూడా మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఇక్కడ చూడండి, దేవుని ఆలయం అనగా జీవము కలిగినటువంటి దేవుని సంఘము. ప్రియులారా, సంఘం అనే దేవుని ఆలయానికి
పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ముఖ్యమైన మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది మీద మనమందరం కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నాం. ఎందుకు? దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించటానికి దేవుని ఆలయముగా మనము కట్టబడతా ఉన్నాం ప్రియులారా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సంఘం కట్టడాన్ని గురించి మాట్లాడినటువంటి మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రభు ఒకవేళ తన వైపు చూపించుకుంటూ స్పష్టంగా చెప్పుంటాడు ఆనాడు పేతురుతో, ఇతర శిష్యులతో. ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి సంఘం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూదిగంతాల మట్టుకున్నటువంటి మానవులందరిలో నుండి, చూడండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొన్నట్లుగా వారే సజీవమైన రాళ్ల వలె అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘముగా కట్టబడుతూ ఉన్నారని మనం చూచి శిరస్సు వంచి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం ప్రియులారా. ప్రియులారా, ఇంతవరకు మనం 7 నేత్రములు కలిగినటువంటి రాయిని గురించి మనం వింటూ వచ్చాం. ఆ రాయి, ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ విధంగా సాదృశ్యంగా ఉందో మనం అనేక లేఖన భాగాలు చూసుకుంటూ వచ్చాం. ఆనాడు కొట్టబడిన బండ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టబడిన దానికి సాదృశ్యంగా ఉన్నదని ఎన్నో లేఖన భాగాలు మనం గమనించుకుంటూ వచ్చాం. ఎందుకు ఆ ప్రభువు కొట్టబడ్డాడు? ఎందుకు యేసయ్య సిలువకు తను తాను అర్పించుకున్నాడంటే పాపివైన నిన్ను రక్షించటానికి, నిన్ను పరలోకం చేర్చటానికి, నీకు నిత్యజీవం ఇవ్వడానికి, నిన్ను క్రైస్తవ మతంలో చేర్చడానికి మాత్రం కాదు. మతం మనుషుల్ని రక్షించదు. యేసయ్య మతం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పిన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకై సుమారుగా 1992 సంవత్సరాల క్రితం యెరూషలేములోని గొల్గొతా కొండ మీద సిలువకు తను తాను అర్పించుకొని మన స్థానములో ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకై పునరుద్ధానుడై తిరిగి లేచి సిద్ధం చేసినటువంటి రక్షణ నీవు పొందుకోవాలని, నీవు కూడా పరలోకం చేరాలని, నీవు కూడా తనతో పాటు నిత్యం ఉండాలని యేసయ్య యొక్క ఆశతోనే ఆయన తన 2 చేతులు ప్రేమపూర్వకంగా చాచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రభువు పిలుస్తూ ఉండగా, ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుని నమ్మి రక్షణ పొందని వారు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి ధన్యులు కావాలని, రక్షణ పొంది నిత్యజీవం పొందుకొని పరలోక పౌరులుగా మారాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.